రేవంత్ రెడ్డి అని ఇంకొకడు ఉన్నాడు. ఇక ఆయన అంటాడు నోటికి ఎంత వస్తే అంత ఆరోపణలు చేస్తాడు. వాడు నా పిఏ ఉంటాడు తిరుపతి, నాతో పాపం వాడు 15-16 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. వానెంబడ పడ్డాడు. ఇప్పుడు కొత్తగా నేను అయిపోయినాయిగా వానెంబడ పడ్డాడు. వాడు పెద్ద గూడుపుటాన్ని చేసి వాళ్ళ ఊరిలే మొత్తం అందరికి పేపర్ ఇచ్చేసిండు. పెద్ద కుంభకోణం అంతా కేటీఆర్ పేషి నుంచి నడిచింది. మొత్తం ఒకటే మండలంలో 100 మందికి 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చినాయని పరికిమాల మాగుడు వాగిండు. నేను లెక్కలు తీసుకున్నా, ఆ లెక్కలు మీ ముందు పెడతా ఉన్నా. మల్యాల మండలం మొత్తంలో 417 మంది అభ్యర్థులు హాజరైంది. మల్యాల ఏది గ్రూప్ 1 పరీక్ష, ప్రాథమిక పరీక్ష ప్రిలిమ్స్. అందులో కేవలం క్వాలిఫై అయిన వాళ్ళు 35 మంది మాత్రమే. మొత్తం మండలంలో క్వాలిఫై అయింది 35. వాళ్ళు ఏమంటారు 100 మందికి 100 మార్కుల పైన వచ్చినాయి అంటారు. మొత్తం జగిత్యాల జిల్లాలో, ఒక మల్యాల మండలం కాదు, జగిత్యాల జిల్లా మొత్తంలోనే 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చింది ఒకడే ఒక్క అభ్యర్థికి తప్ప ఇంకెవరికి రాలే. ఇంతకంటే పచ్చబద్ధం ఉంటుందా? మల్యాలనే 100 మందికి 100 కంటే ఎక్కువ వచ్చినాయి అని పనికిమాలిన మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు తలకాయ? దీని మీద సిట్టు విచారణ చేసినప్పుడు ఆ సిట్టు విచారణ పూర్తి కాకముందే, కోర్టుకు నివేదిక ఇవ్వకముందే కేటీఆర్ గారికి సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? తనని కప్పిపుచ్చుకోవడానికి నన్ను తిట్టి నేరాన్ని తిరుపతి మీదకి నెట్టేసి నేరాన్ని చిన్నది చేసి చూపించే ప్రయత్నం చేస్తుండు. తక్షణమే ఇందులో సిబిఐ, ఈడీ, ఏసీబీకి సంబంధించిన సెక్షన్లు పెట్టడమే కాకుండా వీళ్ళందరినీ కలిపి సిట్ వేయాలి. ఈ అన్ని డిపార్ట్మెంట్లు విచారణ చేయాలి. సంబంధిత వ్యక్తులు ఎంత పెద్దోళ్ళైనా సరే, ఇంక్లూడింగ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఇందులో విచారించాల్సిందే. ఎందుకంటే అతని దగ్గర సమాచారం ఉంది. ఆ సమాచారం రాజశేఖర్ ఇచ్చిండా, ఏసో ప్రవీణ్ కుమార్ ఇచ్చిండా తేలాలి. ఎందుకంటే ఆయన కేసులు అవసరమైనప్పుడు తనని కాపాడుకోవడానికి కొంత సమాచారం ఇస్తున్నాడు. మొదట 2 అన్నాడు, ఇవాళ 20 మందికి వచ్చింది. నిన్న ఏ మండలాలలో ఎవరు పాస్ అయినా ఎవరు ఫెయిల్ అయిన కట్ ఆఫ్ మార్కులు చెప్తున్నాడు. ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ లో పరీక్షలు రాసింది ఎవరు, క్వాలిఫై అయ్యింది ఎవరు, కట్ ఆఫ్ మార్కులు ఎందుకు చెప్పడం లేదు? మేమందరం అడుగుతున్నాం కదా. కేటీఆర్ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనే, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీలో. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంటును, నేను ఒక పెద్ద పార్టీకి అధ్యక్షుడిని. ఈయన పొలిటికల్ వేలో కేటీఆర్ కంటే మా పొజిషన్స్, నాదైనా బండి సంజయ్దైనా పెద్ద పొజిషన్. సో మాకెందుకు ఇవ్వడం లేదు అధికారులు?